పూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? బాగున్నారా? పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మిమ్మల్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచాడు కదా. ఇందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని చూడడానికి దేవుడు మాకు వచ్చిన ఒక అవకాశాన్ని బట్టి మిమ్మల్ని చూస్తూ సంతోషపడుతూ దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్య సహాయం, ప్రార్థన సహాయాన్ని కోరి వాక్య భావంలోకి వెళ్దాం. రైట్, అందరు తల ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతర మహిమగల దేవ, కృపగల కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అపారమైన కృపకు కృతజ్ఞత స్తుతి స్తోత్రము మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి తండ్రి, గత వారం నుంచి ఈ వారం వరకు తండ్రి నీ కృపలో వర్ధిలో లాగా సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. మా జీవితంలో తండ్రి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో మేలులు చేస్తూ తండ్రి, ప్రతి క్షణము అనుక్షణము తండ్రి నీవే మమ్మల్ని కాస్తూ నడిపించినందుకు నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా దేవ, నా తండ్రి, ఇదిగో నా తండ్రి నీ బిడ్డలో ఆసక్తితో తండ్రి ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నేను మహిమపరిచి కీర్తించి ఘనపరిచారు నాయన. ఇదిగో తండ్రి కొద్ది సమయం తండ్రి వాక్యాన్ని వినాలనే ఆసక్తితో తండ్రి నీ బిడ్డలందరూ తండ్రి ఇక్కడ కూడి ఉండగా నీ చిత్తమైతే తండ్రి సమయోచితమైన జ్ఞానం నాకు ప్రసాదించమని పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి తండ్రి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగున తండ్రి నీ వాక్య భావాన్ని తండ్రి వివరించుటకు కృప చూపించమని కోరుతున్నాను తండ్రి. నా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఈ గ్రంథంలో ఉన్న మాటలు కలిపి చెరపక తండ్రి సంపూర్ణంగా తండ్రి పరిశుద్ధాత్మకు లోబడుతూ నీ గ్రంథంలో ఉన్న మాటలకు లోబడుతూ నీ మాటలు తండ్రి ఉన్న వాటిని ఉన్నట్టుగా తండ్రి నీ బిడ్డలకు వివరించుటకు కృప చూపించమని కోరుతూ తండ్రి వింటున్న మీ బిడ్డలందరికీ తండ్రి గ్రహించే మనసును జ్ఞానమును వివేచనను దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి పెడుతున్నామే తండ్రి, ఆమేన్. రైట్, పోయిన వారము ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఏది చెప్పగలరా? రాజన్ ఒక్కడే విన్నారా? మీరు వినలేదా? విన్నారుగా. రైట్, పోయిన వారము దేని గురించి మాట్లాడుకున్నాం మనము? దేవునిని ఎందుకు ఆరాధించాలి. రైటా, దేవుని ఎందుకు ఆరాధించాలి అని మాట్లాడుకున్నాం. ఎందుకు ఆరాధించాలి అని కొన్ని కారణాలు చెప్పాం. దేవుడు మన కొరకు ఈ సర్వలోకాన్ని సృష్టించాడు, సర్వలోకాన్ని సృష్టించి మన కాళ్ళ దగ్గర పెట్టాడు, అవునా లేదా? కాబట్టి దేవునికి స్తుతించాలి అని చెప్పాం. మనకి ఆరోగ్యం ఇస్తూ, జీవనిస్తూ, ఊపిరినిస్తూ, గాలినిస్తూ, సమస్త విధాలుగా మనకు మేలు చేస్తూ మనల్ని కాపాడుతున్నందుకు దేవుని స్తుతించాలని కొన్ని కారణాలు గత వారంలో మాట్లాడుకున్నాం, అవునా? ఒకవేళ మీకు ఇంకొకసారి అది వినాలని అనిపిస్తే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు ఒకసారి మళ్ళీ వినడానికి ప్రయత్నించండి ఒకవేళ అర్థం కాలేదు అంటే. రైటా, పోయిన వారము మళ్ళీ మీ మధ్యలో ఒక ప్రశ్న పెట్టినే వెళ్ళిపోయాను. గుర్తుందా ప్రశ్న ఏంటో? చెప్పాను అంశము, దేవుని ఎందుకు ఆరాధించాలనే అంశం చెప్పాను. చెప్పిన తర్వాత లాస్ట్లో చివరిలో ఒక అంశం గురించి వచ్చే వారం మాట్లాడుకుందామని చెప్పాను, గుర్తుందా? మర్చిపోయారా? ఆదివారమే దేవుని ఎందుకు ఆరాధించాలి, అర్థమైందా? గుర్తొచ్చిందా? ఆదివారమునే దేవుని ఎందుకు ఆరాధించాలి అనే అంశంపై మాట్లాడుకుందామని చెప్పాను. రైటా, ఈరోజు కొంచెము ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మీకు అర్థమయ్యే రీతిలో సులభంగా చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్, కానీ మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఎక్కువ రెఫరెన్స్ ఉంటే మీరు త్వరగా చదివితే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది, ఓకేనా? రైట్, ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. ధర్మశాస్త్రమైనను ప్రవచన వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలోని ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయమై మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు మాలాగును చేయి బోధించేవాడెవడో, నెక్స్ట్ వాడే పరలోక రాజ్యములో మిగుల అల్పుడగును. నెక్స్ట్ వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఇక్కడ ఏమంటుందంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలన్నీ పుల్లైననో సున్నైననో తప్పిపోవంట. అవి నెరవేరే వరకు ఒక సున్నైన కూడా పుల్లైన కూడా తప్పిపోదు, ఖచ్చితంగా నెరవేరిన తర్వాతే అవి కొన్ని కొట్టివేయబడతాయని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు తన ముందున్న జనాలకి చెప్పిన మాట ఏంటి అంటే, ధర్మశాస్త్రం అంతా ఒక కాలం వస్తూ కొట్టివేయబడుతుంది. అయితే ఆ కొట్టివేయబడాలంటే దాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తప్ప అది కొట్టివేయబడదు అని ఒక మాట చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఎన్నుకున్న అంశం ఏంటంటే, ఆదివారమునే ఎందుకు ఆరాధించాలి కదా. ధర్మశాస్త్రంలో ఒక దేవుడు ఒక నియమం పెట్టాడు, ఎప్పుడు ఆరాధించాలి అంటే, మీకు అందరికి తెలిసిన మాటే మళ్ళీ గుర్తు చేస్తాను. 6 రోజులు కష్టపడి 7వ రోజున ఏం చేయమన్నాడు? విశ్రాంతి దినం అని చెప్పాడు. 7వ రోజు విశ్రాంతి దినము, అది దేవునికి సంబంధించిన దినము. ఆ దినములు మీరు ఏ పని చేయకూడదు, ఏం చేయకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూద్దాం ఆ మాట ఎక్కడుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 28 నుంచి 8. నాకు సరిగ్గా గంపదు, నీవు బాజు. విశ్రాంతి దినము పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లైనను, పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తము సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడని మాట ఉంది. రైటా? దేవుడు ఏం చేశాడంటే 6 దినములు సృష్టి చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది 6 దినములు దేవుడు చేసిన సృష్టి క్రమం. ఆ సృష్టి క్రమంలో 6 దినాలు సృష్టి చేసిన తర్వాత 7వ దినం దేవుడు విశ్రాంతించాడు. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. మీరు కూడా 6 దినములు కష్టపడండి, పని చేసుకోండి, మీ పనుల్లో మీరు చూసుకోండి, మీరు బ్రతకడానికి ఏం అవసరమో ప్రతి పని చేసుకోండి. చేసుకున్న తర్వాత 7వ దినమున విశ్రాంతించాలి, రెస్ట్ చేయాలి. ఆ విశ్రాంతి చేసి రెస్ట్ చేసి ఏం చేయాలంటే, ఆ దినం అంతా కూడా 6 దినములు దేవుడు మీకు ఏదైతే మేలు చేస్తాడో అవన్నీ తెలుసుకొని అవన్నీ జ్ఞాపకం ఉంచుకుని దేవుని స్తుతించాలి, గణపరచాలి. 7వ దినం సంపూర్ణంగా దేవునికి అర్పించాలి. అది పరిశుద్ధం. ఆ దినం ఏ పని చేయకూడదంట. రైటా? ఈ 7వ దినం ఎప్పుడు అంటే మనకి క్యాలెండర్ తెలుసు కదా, సోమవారం, మంగళవారం, బుధవారము ఇటు ఎనుచుకుంటూ పోతుంటే 6 దినాలు ఎప్పుడు వస్తుంది? శుక్రవారం 6వ దినం వస్తుంది. శనివారం ఏమో వస్తుంది అంటే 7వ దినం శనివారం వస్తుంది. పాత నిబంధనలో విశ్రాంతి దినము శనివారం. అయితే శనివారము దేవుడు పరిశుద్ధపరిస్తే మనం ఐతారం ఎందుకు చేయాలి? అర్థమైన ప్రశ్న. శనివారము దేవుడు విశ్రాంతి తీసుకోండి, అది పరిశుద్ధ దినం అని చెప్పాడు. రైటా? మనం ఆదివారం కదా ఆరాధిస్తున్నది. ఎందుకు ఆదివారం ఎందుకు ఆరాధించాలి, శనివారం ఎందుకు ఆరాధించకూడదు? అర్థమవుతుందా ప్రియుల? ప్రశ్న అర్థమవుతుందా? దేవుడేమో 7వ దినం విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. 7వ దినము యెహోవాకు పరిశుద్ధమైన దినం అని చెప్పాడు. ఆ 7వ దినమున మీరు విశ్రాంతించి యెహోవాకు పరిశుద్ధ దినంగా చేయండి, దాన్ని ఆశీర్వదించి దేవుడే పరిశుద్ధపరిచాడంట. ఆ పరిశుద్ధపరిచిన ఆ శనివారం దినమున విడిచిపెట్టి మనం ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాం? అర్థమవుతుందా? ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని సృష్టించిందే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రైటా? ఆ ఒక్క మాట చూద్దాం. ఆ విశ్రాంతి దినానికి యేసు ప్రభు అయి ఉన్నాడంట. ఆ విశ్రాంతి దినానికి దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రభు అంటే అధికారి, రాజు, నిర్మించిన వాడు అనే మాట. చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. అధ్యాయం 8వ వచనం చూద్దామా? 8 చూడు. చదువు. కాగా మనిషి కుమారుడు ప్రభువై ఉన్నాడని. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడంట.
దేవుడు ఏమైనాడట, యేసు ప్రభు ఏమైనాట, ఆ విశ్రాంతి దినాన్ని సృష్టించిన వాడై ఉన్నాడంట, ఆ విశ్రాంతి దినాన్ని కలుగు చేసిన వాడై ఉన్నాడంట, ఆ విశ్రాంతి దినానికి రాజు అయి ఉన్నాడంట, ప్రభు అయి ఉన్నాడట. ఆ విశ్రాంతి దినము యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, సమస్త జనులారా, ప్రయాసపడుతున్న ప్రతి జనములారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. ధర్మశాస్త్రంలో ఏమో విశ్రాంతి దినం శనివారం అని చెప్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ధర్మశాస్త్రం ఇస్తుంది కదా విశ్రాంతి దినము, మరి ఎందుకు యేసు ప్రభు మరి ప్రత్యేకమైన దినం విశ్రాంతి ఇస్తాను, నా వద్దకు రండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం అంతా ఏం చేస్తుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 3:22 చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 3:2 చివరి మాటలు చదువుదాం. 3:22 యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపములో బంధించెను అని మాట ఉంది. ఈ ధర్మశాస్త్రం అంతా ఏముందంటే పాపములు బంధిస్తుందంటే, ఏం పాపం బంధిస్తుందంటే, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా దాన్ని నెరవేర్చట్లేదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ప్రతి మనిషిని నువ్వు పాపిరా, మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఒక మనిషిని చంపాడు అనుకోండి, మన దేశంలో, భారతదేశంలో ఒక మనిషిని చంపాడు అనుకోండి, ఆ మనిషిని కోర్టుకు అప్పగిస్తే ఏం చెప్తారు, ఫలానా శిక్ష వలన నీ ఫలానా నేరం చేసావు కాబట్టి నీకు ఉరి శిక్ష పడుతుంది, ఫలానా నీ తప్పు చేసావు కాబట్టి ఫలానా నీకు ఇన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది, ఫలానా ఈ పని చేసావు కాబట్టి ఫలానా నీకు ఈ శిక్ష ఉందని ఎట్లయితే చట్టం ఉందో, ఈ ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం. ఆ చట్టాలు ఏం చేస్తారంటే, మనిషి తప్పు చేసే, నీ తప్పు చేసారా నీ పాపి, నీ వ్యభిచారం చేసారా నీ పాపి, నీ దొంగతనం చేసారా నీ పాపి, నువ్వు ఒకరిని మోసం చేస్తురా నీ పాపి అని చెప్తుంది అంతే. అవును నేను తప్పు చేశాను, అవును కదా, మరి నేను ఏం చేయాలి, నాకు గుర్తులేదంట ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటంటే నాకు గుర్తులేదు. నీవు తప్పు చేసేవాడిని మాత్రం చెప్పడం వరకే నా పని, నువ్వేం చేస్తావు నాకు తెలీదు అని ధర్మశాస్త్రం అంటది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ధర్మశాస్త్రం ఏమంటుందంటే, నీకు తప్పు చేస్తురా, తప్పు చేసావమ్మా అని చెప్తే, అయితే అవును సార్ దేవా నాకు తప్పు చేసామని నేను ఏం చేయాలంటే నాకు తెలియదు అంటే ధర్మశాస్త్రం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటానంటే, ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28 నుంచి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకును విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటే, ప్రయాసపడుతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు వస్తే మీకు ఏం చేస్తాను, విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణాలకు విశ్రాంతిని ఇస్తాను, మీ ప్రాణానికి విశ్రాంతి ఇస్తాను, మీ ఆత్మలకు విశ్రాంతి ఇస్తాను, మీకు శరీరానికి విశ్రాంతి ఇస్తాను, మీకు ప్రతిదానికి విశ్రాంతి ఇస్తాను. నా కాడి ఎత్తుకోండి, అది సులువుగా ఉంది, భారంగా లేదు. ఈ ధర్మశాస్త్రం అంతయు భారంగా ఉన్నది. 613 ఆజ్ఞలు భారమైన ఆజ్ఞలు. ఆ భారమైన ఆజ్ఞలు ఏ ఒక్కరు కూడా దాన్ని నెరవేర్చట్లేదు. ఎంతమంది భక్తులని చెప్పుతున్నా, ప్రవక్తలని చెబుతున్నా, హేమహేమీలు భక్తులు హేమహేమీలు అని చెప్తున్నా కూడా ఒకానొక సందర్భంలో ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసిన వారే. ఆ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని బంధిస్తుంది, నీ పాపి అని బంధిస్తుంది, ముద్రేస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రం అంతయు 613 ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేరించి, ఆ సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశారంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే, ధర్మశాస్త్రం మిమ్మల్ని పాపములు బంధించింది కదా, నేను మీకు విడుదల కలుగు చేస్తున్నాను కనుక మీరు నా యొద్దకు రండి. ఏమంటున్నంటే, ధర్మశాస్త్రం ఏం చేస్తాను, నీ పలానా తప్పు చేసా నువ్వు పాపి, నీ పలానా తప్పు చేసావు నువ్వు ద్రోహి, పలానా మోసం చేసే నువ్వు మోసగాడు అని బైబిల్ చెప్తుంటే, యేసు ప్రభు ఏమంటాడే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు. అర్థమవుతుంది ప్రియులరా? ధర్మశాస్త్రం ఏమో నీ తప్పు చేసావని చూపిస్తుంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు,
దేవా వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్తుంది. ధర్మశాస్త్రం మనల్ని క్షమించదు. ధర్మశాస్త్రం మనల్ని పాపంలో బంధిస్తుంది. పాపానికి తగిన శిక్ష అమలు చేస్తుంది ధర్మశాస్త్రం. అయితే యేసు ప్రభు తప్పు చేసావా? అయితే పశ్చాత్తాపడు, మారు మనసు పొందుకో, బాప్తిజం తీసుకో, నీకు పాప క్షమాపణ కలిగేసి నేను క్షమిస్తాను. నువ్వెంత ఘోరమైన పాపం చేసావో, ఎంత మోసకరంగా బతుకుతున్నావో, ఎంత దుర్మార్గంగా బతుకుతున్నావో విడిచిపెట్టు, వదిలే, నేను నిన్ను క్షమిస్తాను. నీవు చేసిన తప్పును బట్టి, నీ చేసిన పాపం బట్టి నిన్ను శిక్షించట్లేదు, నేను నరకానికి పంపట్లేదు. నీ మారు మనసు పొందుకో, రక్షణలోకి రా, నిన్ను క్షమిస్తాను, నిన్ను విశ్రాంతినిస్తాను, నీకు విశ్రాంతినిస్తానని క్షమాపణ ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభు ఇస్తున్నారు. కనుక మనము ఆ పాత నిబంధన అయిన ధర్మశాస్త్ర సంబంధమైన విశ్రాంతిలోనికి మనం వెళ్ళకుండా పరిశుద్ధమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్రాంతినిస్తున్న ఆ విశ్రాంతిలోకి మనం వెళ్తే ఆ విశ్రాంతి దినం మనకి ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుందంట. రైటా? ఆ క్షమాపణ ఎంతగా దొరుకుతుందంటే యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మన కొరకు ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, నలగొట్టబడి, ఉమ్మ ఎంచుకుని, పిడిగుద్దులు గుద్దించుకుని, సిలువ మ్రానుకు తన్ను తాను అప్పగించుకున్నంతగా మన కొరకు త్యాగం చేసి ఉంటున్నారు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏమో నీ తప్పు చేసిన నేరం మోపితే ఆ నేరాన్నే తన మీద వేసుకుని నేను క్షమిస్తున్నాను, విడిచిపెడుతున్నాను, మారు మనసు పొందుకొని క్షమాపణ యేసు ప్రభువు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనము ఆ దినమును కొత్త నిబంధన ఏమంటుందంట? ప్రభు దినము అని చెప్తుంది. అర్థమవుతుందా? ప్రభు దినం ఎప్పుడు అంటే మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అర్థమవుతుందా ప్రియులారా? అర్థమవుతుందా? మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి? ఆదివారమునే దేవుని ఎందుకు ఆరాధించాలి? రైటా? ఆదివారమునే దేవుని ఎందుకు ఆరాధించాలి అనే అంశం మాట్లాడుతూ ఉన్నాం. అర్థమవుతుందా మీకు? కొంచెం డీప్ అయిందా? ఎక్కువైందా? అర్థమవుతుంది కనుక రైట్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని బూరధను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్న పుస్తకంలో రాసి అని చెప్తున్నాడు. ఇక్కడ యోహాను గారు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభు దినం అంటే ఆదివారమున దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై ఒక సంఘముల గురించి ఇలా రాయమని చెప్తున్నాడు. ఆ ప్రభు దినం ఎప్పుడు అంటే ఆదివారం. ప్రభు దినం ఆదివారం అని మీరు ఎట్లా చెప్తున్నారు సార్ అని అంటే మనకు తెలిసిన పండుగ ఇంకొక నెల ఉంటే వస్తుంది. ఏ పండుగ అది? తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఏమొస్తుంది? నాడు ఏమంటాం కదా మనం? ఈస్టర్ అంటాం, తెలుసు. గుడ్ ఫ్రైడే ఏమో మనకు తెలిసిన భాష ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు చనిపోతాడు. శుక్రవారం దినమున మనం అనుకున్నది శుక్రవారం దినమున యేసు ప్రభు చనిపోతే ఆయన తిరిగి లేచిన దినం ఏది? ఆ వారం ఏది? ఆదివారమా? ఆ ఆదివారం దినమున యేసు ప్రభు లేచినందుకు ఆ యేసు ప్రభుకి దినం పేరే ఆదివారము. ఆదివారం ద్వారా మనకేం జరిగిందంటే పునరుద్ధానం జరిగింది. పునరుద్ధానం అంటే ఏంటంటే నీవు తప్పు చేశావు, నీ పాపాలు క్షమింపబడ్డాయి, నీ పాపాలను సమాధి చేయబడ్డాయి. నీ పాపములు క్షమిస్తే ఒక రోజు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో మీరు కూడా అలా పునరుద్ధానుడై దేవుడు ఉండే మహాలోకానికి చేరుతారన్న ఒక సాక్ష్యానికి దేవుడు ఈ లోకంలో వచ్చి బ్రతికి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజుడై లేచి పునరుద్ధానుడై మహిమ దేహంతో ప్రత్యక్షమై తన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అర్థమవుతుందా? చూద్దాం ఆ మాట ఎక్కడుంది? మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుతుండగా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిందంట. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ చదువు మళ్ళీ. ఆదివారం తెల్లవారుతుండగా మగ్దలేని మరియ
మరియా ఆ, వేరే నేను చెప్తాను చూడండి, మళ్ళీ చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధికి చూడవచ్చిరి. ఇక్కడికి వచ్చారంట. విశ్రాంతి దినములో వాళ్ళు ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉందా? యేసు ప్రభునేమో సమాధులు పెట్టారు. అయితే సమాధిలో యూదులకి ఒక సాంప్రదాయం ఉండేది. శరీరానికి కొన్ని తైలములు, ఒక పద్ధతి ఉండేది. ఒక సమాధి చేయడానికి ఒక పద్ధతి ఉంది. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే శుక్రవారం ఆయన సాయంత్రం 6 గంటలు 7 గంటలకి వాళ్ళు యేసుప్రభు సిలువకి వేసి చనిపోయిన తర్వాత 6 గంటలకు సమాధి చేస్తే వాళ్ళకి సాయంత్రం 6 గంటలు, రేపు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకి ఏం ప్రారంభమవుతుంది? సబ్బాత్ దినము, విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. ఆ విశ్రాంతి దినము దేవుడు పెట్టిన నియమం ఏంటి? ఏ పని చేయకూడదు, లేటా ఏం పని చేయకూడదు. యేసు ప్రభుకి సమాధి కార్యక్రమం వాళ్ళకి యూత సాంప్రదాయం ప్రకారంగా సమాధి కార్యక్రమం జరగలేదు. అయితే వీరు మగ్దలేన మరియు వేరొక మరి ఏం చేశారంటే యేసు ప్రభుకి సమాధి కార్యక్రమం సరిగ్గా జరగలేదు గనక మనం వెళ్ళి ఆయనకు మళ్ళీ సమాధి కార్యక్రమంగా సాంప్రదాయకంగా చేద్దామని మగ్దలేని మరియు వేరొక మరి వెళ్తే వారు వెళ్ళేసరికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పునరుద్ధానుడయ్యాడు, సజీవుడుగా లేచాడు. లేచి అప్పుడు మరియ గారికి మగ్దలేని మరి కనపడుతూ ఏం చెప్పారంట? నేను లేచానని చెప్పండి, నేను లేచానని చెప్పండి, ఆ లేచానని చెప్పి శిష్యులకి అందరికి చెప్పండి అని చెప్పి వారిని పంపిస్తుంది. కనుక ఆ ప్రభు దినం ఎప్పుడు అంటే ఆదివారమున మనము దేవుని ఆరాధించాలి. కేవలం ఆదివారం మాత్రం కాకుండా ప్రతి దినము కూడా ఆచరించాలి. ప్రత్యేకంగా ఆదివారం అని ఎందుకు మనము ఆరాధించాలంటే దేవుని ధర్మశాస్త్రం వలన మనకి క్షమాపణ దొరకలేదు. ప్రభుని యేసుక్రీస్తు వారి త్యాగం వలన, ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం వలన మనకి క్షమాపణ జరిగింది గనక ఆ యేసు ప్రభు ఒక దినమున మనము తండ్రి అయిన దేవుని ఆరాధించాలి, క్షమాపణ వేడుకోవాలి. కొరింథీ పత్రికలు ఏమంటారంటే మీరు కూడి వచ్చినప్పుడు ప్రతిసారి మీరు కూడి వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షను తీసుకుంటారు కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువ మరణించాడు, నా కొరకు సిలువలో శ్రమ పడ్డాడు, ఉమ్మేయించుకోడు, తిట్టలు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఆయన నా కొరకు ఎంతో హింసింపబడ్డాడు, నలుగు కొట్టబడ్డాడు. ఆయన శరీరాన్ని నాగలు దున్నినట్టు మన పొలంలో దున్నితే ఎట్లా లేస్తుంది? మనం పొలంలో నాగలి దున్నితే మట్టి ఎట్ట తోడుకుంటూ వస్తుందో యేసు ప్రభు శరీరాన్ని అలా ఒలిచారంట పిల్లలు. ఎందుకొరకు అంటే నువ్వు నేను చేస్తున్న ఆ పాపం నిమిత్తమే యేసు ప్రభుని అంతగా శిక్షించారు పిల్లలు. అంతగా శిక్షించిన కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వీరిని క్షమించు అని మొరపెట్టుకుంటున్నాడు. కనుక ఆ గొప్ప మొరకు మనము రుణస్తులుగా బ్రతకాలని ప్రభు పేట మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఆ యేసు ప్రభు త్యాగాన్ని గౌరవిస్తూ ఆ యేసు ప్రభు మరణ త్యాగాల్ని అంగీకరిస్తూ మనం కూడా రక్షణ అనే మార్గంలోకి వెళ్తే దేవుడు మన కొరకు ఏం చేశాడు? తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీళ్ళని క్షమించు అని మొర పెట్టుకుంటున్నాడు. ఒకవేళ ఆ మొరను మనం అంగీకరించకుండా నిరాకరిస్తూ మన శరీర సంబంధమైన జీవితంలో మనం కొనసాగిస్తుంటే ఒకనొక రోజు వస్తుంది, అదే ప్రభు దినం వస్తుంది. ఆ 2 రకాలు వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని కాపాడే నాదుడే లేడు ప్రియులను. ఆ కాపాడే నాదుడు, ఏకైక నాదుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిస్తే మనకు ఆయన ద్వారా మనకు క్షమాపణ కోరితే, ఆయన మనకు క్షమాభిక్ష పెడితే మనకేం జరుగుతుంది? క్షమాపణ దొరికితే తండ్రి ఉండే లోకమైన పరలోకానికి మనం వెళ్తాం. ఒకవేళ ఆయన ద్వారా మనకు క్షమాపణ కూడా దొరకలేదు అనుకుంటే 2వ రాకడలో మనల్ని రక్షించే నాదుడే లేడు. అర్థమవుతుంది ప్రియులారా? ఆ రక్షించే నాదుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన త్యాగానికి సాదృశ్యమైనదే మనము ఆ త్యాగానికి ప్రతిరూపమై క్రైస్తవం. ఆ త్యాగానికి ప్రతిరూపమైన ఆ క్రైస్తవం ప్రతి క్షణము, ప్రతి నిమిత్తం, ప్రతి దినము ఆయనను ఆరాధించాలి. ముఖ్యముగా ప్రభు దినమందు ఆయనని క్రమక్రమంగా ఆరాధించాలి. బైబిల్ ప్రకారంగా ప్రతి ఆదివారం కూడా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రతి ఆదివారం కూడా బల్ల ఆరాధన చేయాలి. కానీ మనం కొన్ని పరిస్థితులు బట్టి చెయ్యట్లేదు. దేవుని చిత్తం అయితే ఆ అట్టి మనసు ప్రపంచానికి దేవుడు అనుగ్రహిస్తే అది కూడా జరుగుతుంది. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఇస్తున్నారు. అయితే కొన్ని సంఘాలు పెద్ద సంఘాలు ఉన్నారు కాబట్టి అంతమందికి ఏదో ఒక కారణం బట్టి రొట్టె అందడం, ఏదో ఒక కారణాన్ని బట్టి కొందరు అందట్లేదు.
కానీ దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలంటే ప్రతి ఆదివారము బల్లారాధన జరగాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం ఎందుకు జరగాలంటే మీరు కూడి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ రొట్టె తింటే ఈ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యం. నా కొరకే ఈ శరీరం నలగగొట్టబడింది, నా కొరకే ఈ శరీరం హింసింపబడిందని వాస్తవాన్ని గ్రహించుకుంటే అప్పుడు ఆ రొట్టెని చూసేనా మనకు మారు మనసు వస్తుంది ప్రియులు. ఆ రొట్టె చూసేనా మనకి ఒక పశ్చాత్తాప హృదయం వస్తుంది. ఆ రొట్టెని చూసేనా మనకు దేవుణ్ణి క్షమించమని అడిగే మనస్తత్వం వస్తుంది. కనుక ఆ దేవుడిని పెట్టిన నియమము ప్రతి ఆదివారం మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమైందా ప్రియులరా? ఆదివారం అనే దేవుని ఎందుకు ఆరాధించాలి? ధర్మశాస్త్రం మనలను పాపములు బంధించింది. ధర్మశాస్త్రం మనలను పాపముగా బంధించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు తెలియదు కనుక వీరిని క్షమించు అని క్షమాభిక్షణ పెడుతుంది. ఆ క్షమాభిక్షకు మనమందరూ రుణస్తులు అవ్వాలని ప్రభు పేట మిమ్మల్ని నేను అందరిని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా మాటలు ముగిస్తూ ముందున్న సమయాన్ని అధ్యక్షులు గారికి అప్పగిస్తున్నాను.